హైదరాబాద్ ఫిలిం నగర్ లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. 10కి పైగా పిల్లర్లు నేలమట్టమయ్యాయి. భవనం శిథిలాల కింద పలువురు కూలీలు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయ చర్యలను చేపట్టారు. పొక్లైనర్ సాయంతో శిథిలాల్ని తొలగిస్తున్నారు. తాజా సమాచారాన్ని మనం చూస్తున్నాం. హైదరాబాద్ ఫిలిం నగర్ లో కలకలం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలింది. శిథిలాల కింద పలువురు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఫిలిం నగర్ లో భవనం ఎప్పుడు కూలింది? హలో, హైదరాబాద్ ఫిలిం నగర్ లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలింది. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. 14 పిల్లర్లు నేలమట్టమయ్యాయి. భవనం శిథిలాల కింద పలువురు కూలీలు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు. ప్రొక్లైనర్ సహాయంతో శిథిలాల్ని తొలగిస్తున్నారు. ఒకసారిగా నిర్మాణ విస్తరణ పనులు చేస్తున్నటువంటి క్రమంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భవనంలో పనిచేస్తున్నటువంటి కూలీలు చాలా మంది, దాదాపు 10 నుంచి 15 మంది దాకా ఇప్పటికే వాళ్ళు శిథిలా కింద చెక్కున్నట్టుగా తెలుస్తుంది. తెలిసిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. అలాగే ఈ భవనం చూస్తున్నాం, దాదాపు 3 అంతస్తుల పైగా ఉన్నటువంటి భవనం, దాని విస్తరణ పనులు ప్రస్తుతం చేపడుతున్నారు. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ సంబంధించి దాన్ని ఆనుకునే ఉన్నటువంటి ఈ భవనంలో ప్రస్తుతం పైన నిర్మాణ పనులు జరుగుతున్న స్లాబ్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా పిల్లర్స్ పటిష్టంగా లేకపోవడం వల్ల ఒక్కసారిగా కూలిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా పిల్లర్స్, దాదాపు 10 పిల్లర్స్ ఇక్కడ నుంచి వరుసగా ఒకదాని వెంట ఒకటి కూలిపోవడం జరిగింది. ఈ కూలిపోయినటువంటి పరిస్థితిలో వెంటనే ఆ పైన స్లాబ్ వేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఒకసారిగా శిథిలాల కింద చిక్కున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, చాలా భారీ ఘోర ప్రమాదంగా చెప్పవచ్చు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, అలాగే పనిచేస్తున్న వాళ్ళు, తోటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే కనుక దాదాపు 10 నుంచి 15 మంది కూలీలు ఆల్రెడీ పని చేస్తూ ఉన్నట్టుగా వాళ్ళు చెబుతున్నారు. అయితే పని చేస్తున్న సమయంలో జరిగినట్టు కారణంగా వాళ్ళంతా కూడా శిథిలాల కిందే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పటివరకు 5గురు క్షతగాత్రులను ఇప్పటికే శిథిలాల నుంచి తొలగించడం జరిగింది. ప్రస్తుతానికి మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి విషయం ఇంకా స్పష్టత రాలేదు. దాదాపు 4 అంతస్తుల పైగా ఉన్నటువంటి భవనం కావాలంటే దీనివల్ల శిథిలాలు చాలా బరువుతో కూడుకున్నటువంటి పరిస్థితుల కారణంగా చిన్న చిన్న కడ్డీలను మాత్రమే స్థానికులు తీసివేయడం జరుగుతుంది. అయితే పిల్లర్లు చాలా బరువుగా ఉన్నటువంటి పిల్లర్లు, చాలా భారీగా ఉన్నటువంటి పిల్లర్లు కూలిపోవడం వల్ల వాటిని తీసివేయడం, దాన్ని తొలగించి దాని కింద ఎవరైనా
ఎవరైనా ఉన్నారా దాన్ని వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయడం చాలా కష్టతరమైంది. ఇప్పటికే చూస్తున్నాం దాదాపు స్థానికులు మాత్రమే ఇక్కడ సహాయ చర్యల్లో పాల్గొనడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కడ్డీలను కూడా భవన నిర్మాణంలో ఉన్నటువంటి కడ్డీలను కూడా తొలగించి వీలైనంత మేరకు లోపల ఉన్నటువంటి శిథిలాలను చిక్కున్నటువంటి వారిని బయట తీసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే పోలీసులకు మాత్రం ఇప్పటికే సమాచారం అందించి ఉన్నారు. పోలీసులు ఇంకా కొంతమంది వచ్చి ఉన్నారు. వాళ్ళ ట్రాఫిక్ పోలీసులు సంబంధించి ఇప్పుడే మనం చూస్తున్నాం. వాళ్ళ సహాయ చర్యల్లో చేస్తున్నప్పుడు కూడా కేవలం ఎలాంటి యంత్రాలు లేకుండా కేవలం మనుషులు మాత్రమే చేయడం వల్ల వీటన్నిటి కూడా కేవలం చిన్న కడ్డీలను మాత్రమే తీయగలిగేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇప్పటికే ఫైర్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా అలాగే పోలీసు అధికారులు ఫైర్ సంబంధించినటువంటి యంత్రాలు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. రక్షణ దళం సంబంధించి పోలీసులు భారీ స్థాయి ఇక్కడ ఉండి వాళ్ళందరినీ కూడా క్షతగాత్రులను వీలైనంత త్వరగా శిథిలాల నుంచి బయటకు తీసేటటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. అయితే ఈ శిథిలాల కింద ఎంతమంది ఉన్నారంటే మాట స్పష్టత జరగలేదు. అయితే స్వచ్ఛత స్థానికులు చెబుతున్న దాని ప్రకారం అయితే మాత్రం దాదాపు 10 మంది పైనే ఉన్నట్టుగా ఇప్పటికే చెబుతున్నారు. అయితే ఇక శిథిలాల నుంచి తీసినటువంటి క్షతగాత్రులను వెళ్ళైతున్నారో వాళ్ళందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి అలాగే సమీపంలో ఉన్నటువంటి ఇతర ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఇప్పటికే తరలించడం జరిగింది. వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి గాయాలతో అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్టుగా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. అయితే ఈ ప్రమాద కారణంగా దాదాపు ఈ ఫిలింనగర్ క్లబ్ అలాగే ఫిలింనగర్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో భారీగా కొద్దిగా ట్రాఫిక్ జామ్ కూడా కావడం జరిగింది. ఫలితంగా కొంత సహాయ చర్యలు కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అయితే చూస్తున్నాం మనం ఇప్పుడే కొద్దిమంది ఉన్నతాధికారులు కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా వీలైనంత త్వరగా ఈ శిథిలాలను తొలగించే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. అయితే జరిగిన ప్రమాదాన్ని చూస్తే మాత్రం చాలా మంది ఉండొచ్చు అనేటటువంటి అభిప్రాయాన్ని మాత్రం స్థానికులు చెబుతున్నారు. అయితే శిథిలాల కింద పడ్డవాళ్ళు దాదాపుగా చాలా మంది ఇప్పటికే కొంతమంది మరణించి ఉండొచ్చని కూడా ఇప్పటికే చెబుతున్నారు. ప్రస్తుతానికైతే కనుక ఇప్పుడు ఇంకా సహాయ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి చుట్టుపక్కల వాళ్ళ స్థానికులందరూ కూడా చాలా భారీగా ఇక్కడికి ఫిలింనగర్ క్లబ్లో ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా వీళ్ళంత త్వరగా లోపల ఉన్నటువంటి క్షతగాత్రులు ఎవరైనా తీవ్రంగా గాయపడి ఉన్నటువంటి క్షతగాత్రులను వీళ్ళని త్వరగా వాళ్ళని ఆసుపత్రికి చేర్చి వాళ్ళ ప్రాణాలను కాపాడగలిగేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతుంది. అయితే మరికొద్ది సేపట్లోనే భారీ యంత్రాలను తీసుకొచ్చి వీటన్ని కూడా శిథిలాలను తొలగించాల్సి ఉన్నందున మరికొద్ది సేపట్లోనే ఇక్కడ భారీ యంత్రాలను తీసుకొచ్చి వీటన్ని కూడా శిథిలాలను తొలగించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ ట్రాఫిక్ జామ్ కారణంగా కొంత ఇబ్బందులు కలుగుతున్నప్పుడు కూడా వాటిని పోలీసులు అలాగే ఇతర సహాయక సిబ్బంది కూడా వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ను క్లియర్ చేస్తూ వెంటనే వీరంత త్వరగా సహాయ చర్యలు చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పురుషోత్తం, ఓటు స్టూడియో. దిగండి భయ ఖాళీగా ఉన్నాను. భయ దిగండి భయ ఖాళీగా ఉన్నాను. దిగండి దిగండి ఖాళీ దిగున్నారు. బాగుంది మీరు జరుగుతుంటా మీరు ఏముంది. హలో బ్రదర్ పోండి మీరు.
హైదరాబాద్ లో ఫిల్మ్ సిటీ ప్రాంతంలో హైదరాబాద్ ఫిలిం నగర్ లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. 10కి పైగా పిల్లర్లు నేలమట్టమయ్యాయి. భవనం శిథిలాల కింద పలువురు కూలీలు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయ చర్యలను చేపట్టారు. పొక్లైనర్ సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. వాళ్ళు చెబుతున్నారు. అయితే పని చేస్తున్న సమయంలో జరిగినట్టు కారణంగా వాళ్ళంతా కూడా శిథిలాల కిందే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పటివరకు 5గురు క్షతగాత్రులు ఇప్పటికే శిథిలాల నుంచి తొలగించడం జరిగింది. ప్రస్తుతానికి మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. దాదాపు 4 అంతస్తుల చనిపోయినట్టుగా అన్కన్ఫర్మ్డ్ న్యూస్ వస్తుంది. భారీగా జనాలు ఇక్కడికి వచ్చారు. సహాయ కార్యక్రమం వచ్చేటటువంటి పరిస్థితి దాదాపు 12:30 గంటల ప్రాంతంలో ఇక్కడ సంఘటన జరిగింది. సంఘటన జరిగిన తర్వాత వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్పందించి కొంతమంది ఆసుపత్రి మాత్రం బట్ ఇక్కడ పరిస్థితిని చూస్తే మాత్రం హైదరాబాద్ ఫిలిం నగర్ లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి 2 మృతి చెందారు. 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక అపోలో ఆసుపత్రికి తరలించారు. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనానికి చెందిన 10కి పైగా పిల్లర్లు ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడే పనిచేస్తున్న కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయ చర్యలను చేపట్టారు. పొక్లైనర్ సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఇక్కడ ఉండి వాళ్ళంతా కూడా బాగుంది. మీరు చదువుకుంటా మీరు ఏముంది. హలో బ్రదర్ పోండి మీరు. హైదరాబాద్ లో ఫిల్మ్ సిటీ ప్రాంతంలో హైదరాబాద్ ఫిలిం నగర్ లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి 2 మృతి